ఈ జత్వానీ కేసుకు సంబంధించి మీడియా మాత్రం విపరీతంగా ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద కక్ష కట్టి విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా అది చెప్తున్నారు. అయితే నిజం బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్లు అందరినీ కూడా వెలివేశారు, సస్పెండ్ చేశారంటే కూడా విస్తృతంగా కథనాలు నడిపిస్తున్నారు. ఏం చూస్తారు దాన్ని? దాన్ని చూడడానికి ఏం లేదు సార్. సప్తగిరి ఎల్ఎల్బి అని ఒక సినిమా చూస్తే అందులో జడ్జి గారు పైనుంచి కూర్చుంది, ఎరా నీకు బుద్ధిగానం లేదరా, పేపర్లోను మాధ్యమాల్లో వచ్చిన వార్తలు పట్టుకుని కోర్టులో కేసులు వేస్తే మెట్టితో కొడతామన్న విషయం తెలీదా అన్నది జడ్జి గారి వాదన. సినిమా వాడికి అప్పటి జ్ఞానం అంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా లేదా అన్నది ప్రశ్నించబడాలి. ఎందుకంటే 5వ తారీఖు నాడు ఒక ఎఫ్ఐఆర్, 13వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్, దీనివల్ల కుక్కలోడు 2022లో దిక్కుమాల ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుని చచ్చారు. దాంట్లో ఈ మీడియా ట్రయల్ అన్నది క్లిష్టంగా తెలుస్తుంది. సజ్జల అని సజ్జల గారు ప్రాణం తీసేది అవుట్కమ్ ఏంటి? ఆయన ఎక్కడున్నాడో ఎఫ్ఐఆర్లో లేదు. ఈ నత్వాని అమ్మ బంగారు తల్లి బ్రహ్మానికి చెప్పింది, ఆంటీల రాణా గారు మాత్రలు అవి బాగా వేసుకున్నావమ్మా, నీకు మెడికల్ ఎయిడ్ బాగా అందుతుందా అని ఓ 12వ పేరాలో మ్యాక్సిమం చేస్తూ పోలీస్ అధికారులు మీడియా పరంగా నేను వార్తలు చూసి పోలీసుల అధికారుల ప్రమేయం ఉందా అన్న కోణంలో నేను ఆలోచించి కేసు ఇట్టని నేను చెప్తాను. నాకు మళ్ళీ సప్తగిరి ఎల్ఎల్బి సినిమా కనబడుతుంది సార్. ఒకటి గుర్తుంచుకోండి, క్యాట్కి వెళ్ళినంత కాలం క్యాట్కి వెళ్ళి ముగ్గురు విషయం చెప్తే నీళ్ళు ఎలా జల్లుతారు తెలుసా అంటే మొహం మీద కల్లాపు జల్లినట్టు జల్లుతారు. ఎందుకు తెలుసా? ఈ అమ్మాయి విషయంలో ముంబై కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన అవుట్కమ్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన తర్వాత గౌరవ న్యాయస్థానం అమ్మాయికి విధించిన 40 రోజుల శిక్ష. ఆ అమ్మాయి 5వ తారీఖు ఎఫ్ఐఆర్ లో కానీ 12వ తారీఖు ఎఫ్ఐఆర్ లో మీకు 2 పంపిస్తాను, వెనకాల స్క్రోల్ చేయండి. అందులో విభాగం అంతరేమో మెడికల్ ఎయిడ్ అందుతుందంటే బ్రహ్మాండం చెప్తే ఇలా డైలీ సీరియల్ కార్యక్రమాల్లో మా సబ్ జూనియర్ గడ ఉన్నాడు ఐసీడబ్ల్యూలో, ఆయన కూడా కూర్చోబెట్టి ఆడ ఏకంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా వచ్చి మీరు చెప్పింది రే, ఆ అమ్మాయి గుజరాతీ అమ్మాయి, గుజరాత్ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఉన్నారు, ఆయన రాష్ట్ర ప్రజలు ఆయన పర్యవేక్షించుకుని తెలియదు ఇది భౌగోళికాలు అందరూ అమ్మాయిని మొహం కూడా చూపించకూడదు. ఆ అమ్మాయికి ఆత్మగౌరవానికి దెబ్బతిన్నప్పుడు ఆ అమ్మాయి మాన ప్రాణాలు పరిరక్షించవలసిన బాధ్యత మీడియా మీద ఉందన్న ప్రాథమిక అవగాహన కూడా మర్చిపోయి ఆ అమ్మాయి ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగించే విధంగా ఆ అమ్మాయిని ఫోటో ఎగ్జిబిషన్, ఆ అమ్మాయి మొహం చూపించడం మీడియా త్రూగా చేసిన తర్వాత రక్షణ ఎవరు ఇవ్వాలి సార్? ఎవరు ఇస్తారు? అసలు నాకు తెలియక అడుగుతాను. ఇవాళ మీరు ముగ్గురు ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద 6 మందిని డీజీ ప్రోగ్రామ్ సునీల్ గారి మీద అటాకులు చేయడానికి అలా రిటైర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా చుట్టపడి ఉన్నాడు. ఛానల్లో కూర్చొని చెవుల నుంచి రక్తాలు కరిగేసి కథలు ఎండడానికి సిద్ధపడి ఉంటే చావండి అందరూ. రెండో విషయం చెప్తున్నా, ఆ 16 మందిని అటాక్ చేశారు డీజీపీ ఆఫీస్ కి. వాళ్ళ మీద ఈ కట్టుకథల కార్యక్రమంలో సస్పెన్షన్ త్రూ మీడియా ట్రైల్ ఒక ఎస్పీ గారి స్థాయితో ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేస్తారు. ఎఫ్ఐఆర్ 12వ పేరాలో క్లిష్టంగా చెప్తుంది ఆ అమ్మాయి మీడియా ప్రభావంతో ఐపీఎస్లు ఐఏఎస్లు ఇన్వాల్వ్ అయ్యారట. ఈ దిక్కుమాల టాగుణితో నడిపించే ఆ భౌగోళిక స్థానంలో నేను మొక్క మీద చెప్తున్నాను. ఈ టాగుణిత పర్యవసానంలో ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా కథకలి డైలీ సీరియల్లో నటించినట్టుగా నప్పించుకోలేకపోయారు. సజ్జల గారి మీద మొత్తం మీడియా స్టార్ట్ అవ్వక మునిపే, అమ్మాయి రాక మునిపే కథ ఆ గొడ్లవల్లేరు కాలేజీని పక్కదోవతో పట్టించడానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆఖరికి 4 లక్షల పైచిలకు మంది ప్రజలు బురదలో సస్తున్నా వాళ్ళ విషయాలు పక్కదారి పట్టించడానికి ఈ కాదంబరం అమ్మాయిని తీసుకొచ్చారు. ఇంత దౌర్భాగ్యంగా పక్కదారి పట్టించే రాజకీయాలు ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్. ఓ తప్పుని సరిదిద్దారనే చిన్న గీతని ఇంకో పెద్ద గీత తీస్తారు, తర్వాత ఇంకో పెద్ద గీత. గొట్లవల్లేరు కాలేజీ పెద్ద గీత కాదు అర్థమని దీనికన్నా ప్రకృతి విపత్తు, బోట్లు వల్లకాడు ఇవన్నీ మిస్ఫైర్ అయితే మళ్ళీ గుమ్మని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చారు. 5, 9, 24, 13, 9, 24 ఎఫ్ఐఆర్ 2 పంపిస్తారు సార్. వెనకాల క్లియర్ చేయండి. ఎఫ్ఐఆర్ సారాంశాలు చూడండి. వీళ్ళకి లీగల్ సెల్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా పనికిమాలిన భౌగోళికాలు అంటారు. ఆ పేర్లు చెప్పడం అవసరం, వాళ్ళకి అందరికీ తెలిసిన పేర్లు. రాష్ట్రం ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని 56 రోజులు జైల్లో పెట్టిన ఘనకీర్తి కలిగిన వాళ్ళు అక్కడ ఏ కేసుని కూడా పూర్తిగా సంపూర్ణంగా లేకుండా పనిచేసిన దొగులుబాజీ లీగల్ టీంలో ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఎలాగే ఎడితే ఎవరు ఏం చేయలేరు. ఎద్దినిందంటే దూడ కట్టేసి అనే లీగల్ టీం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వంలో ఎవరేం చేయలేరు. ఓకే.